అతను ఎక్కువాడండి బాబా. ఏంటి అంటున్నారు? శుభమ్మత నొప్పులు పడుతుంది, మన రాముడు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఒరే ఒరే, నేను స్పీడ్ దొక్కలేను, నన్ను హాస్పిటల్కి తీసుకోరా తొందరగా. నరసం గారు, పెద్ద నరసం గారు, మా సుత్తికి ఎట్టుందమ్మా? ఏం పర్వాలేదు, కాసేపట్లో చూడు. అడిగారమ్మా. వెళ్ళి కూర్చోట. 67, 87, 38 ఇది కూడా పోయింది. కొన్న టికెట్లు అన్నీ పోయినాయి, ఒక్క నెంబర్ కూడా రాలా. గోవిందా గోవిందా. అప్పనంగా వచ్చిన అబ్బాయి కదండి, పోతే పోన్లేద్దరు. ఇలాగా మాకేం పైరాబలేదు, కష్టపడి చెవటోటి డబ్బు చేస్తా. మావా, నువ్వు లాటరీ టికెట్ కొన్నావుగా, ఏదే? ఉండరా, నీ అత్త అవసరం మూలకు తింటాను. భయం లేదు, నరసం చెప్పిందిగా. ఈ లోపుగా నెంబర్ వచ్చింది, చూపిద్దాం. పెట్టాను మనకాడు వస్తుందిరా. ఈ నెంబర్ ఏమైనా తగిలిందావు చూడండి. ఏమిటి, నువ్వు కూడా టికెట్ కొన్నావు? 97, 83, 90. రంగయ్య, రంగయ్య, మగపిల్లవాడు. 5 లక్షలు. అదృష్టవంతుడు పుట్టాడు. శిక్షా రంగయ్య లక్షలకు అధికారి అయ్యాడు. ఇక పట్టిందల్లా బంగారమే. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే.
పలకరింపు. కలుపులకు ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడవ పట్టుకు తిరిగారట. ఏదో తొందరలో ఉంది. ఈ గుడ్డలు వేసుకొని నీట్ గా ఉండండి. ఈ డబ్బుతో మాత్రం మీరు రిపేర్ చేసుకుని హాస్టల్ టికెట్లు మాత్రం కొనండి. ఎగట ఇంకా సుక్కేస్తుందా? వద్దు వద్దు మనకొద్దు ఆపేడా సార్. దీపాలు ఆడుతుంది పిల్ల. ఆడుకుంటావేంటయ్యా? మనపడి గొప్ప పిల్లలు దీపాలు ఆడుకోవాలంటే బాబు బాగుందయ్యో. తీరిగ్గా కూర్చోడానికి మా వదిలే ఒట్టి పడిచి అనుకున్నావా? వదిలోయ్, మగపిల్లడుగానే జాగ్రత్త. మా బంగారం బాబుకి పక్కన పెళ్ళాన్ని కనాలి, తెలిసిందా? సుబ్బమ్మ, అందరం తెలుసుకుని మాట్లాడు. మీరు ఊరుకోండి. ఎంత ఐశ్వర్యం పడితే మాత్రం అంత మిడిచిపోతా. మేడమ్మ గారు ఏదో ఆశయానికి అందలేండి. హాస్యానికైనా హద్దుండాలి. అంతస్తులు చూడగట్టయ్యా? ఏంటో నీ అంతస్తు. నీకంటే మేము ఎందులో తక్కువ? 1000 జన్మలు వచ్చినా నాతో నువ్వు సరిపోసుకొని పైగా నా కూతురు నీ కొడుకు ఇవ్వాలా? రిక్షావాడి కొడుకు నాలుడా? చిచ్చి, మర్యాదగా మాట్లాడు. రిక్షావాడు కాదు, లక్షాధికారి. లక్షాధికారైనా రిక్షారంగయ్యే, అది గుర్తుంచుకో. నా పిల్లకు పెళ్లి చేయలేకపోతే ఇంత విషం పెట్టి చంపుతాను. అంతేగాని నీలాంటి నడమంత్రం సంబంధం చచ్చినా చేయను. ఏ అంటాను వారు మారేసుకుంటావు? చేసుకోండి. కాళ్ళ ఏడా పడ్డా నీ కూతురికి నా బిడ్డకు చేసుకోవాలి. ఏంటనుకుంటున్నావు? ఇప్పుడు ఏంటది? వాళ్ళు మన గోస్ట్ లో మన ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడడం పెట్టుకోవాలా? ఉంటావయ్యా, గోస్ట్ అంట గోస్ట్. వచ్చినందుకు మంచి అవమానం ఎదుర్కొంది. పదండి పోదాం. సింహాసనం మీద కూర్చున్నా కుక్క కుక్కే రంగయ్య. అంతే కదా? నాకు ఉట్టుకున్నాను గట్టి మీద మరొకటి. ఎలా ఉంది? ఏం పర్వాలేదు, తొందరలోనే పొరడొస్తుంది. హలో, ఏ అప్పారావు మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంచెం తొందర పనుల్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అలాగే ఓయ్. కనకారావు గారు, నమస్కారం అండి. రండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, 10 లక్షల రూపాయలు నా వాటాకి ఇస్తాను. దయచేసి మీ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో నన్ను ఒక పార్ట్నర్ గా చేర్చుకోండి. హలో, ఏ రంకాల ఇవ్వండి. హలో, ఏ సెక్రటరీ స్పీకింగ్. ఏ ఏ అప్పారావు గారు, మీకు ఆడపిల్ల పుట్టిందండి. సార్, ఏం జరిగింది? మాట్లాడేమయ్యా, ఏం జరిగిందో చెప్పు. మన బొంబాయి ఆఫీస్ నుండి ట్రంక్ కాల్ వచ్చింది సార్. సరే, సూయజ్ కాలువలో మన ఓడ మునిగిపోయిందట. 50 లక్షల సరుకు గంగపాలైపోయింది సార్. 50 లక్షల సరుకు గంగపాలైపోయిందా? మీరు బాధపడి మనసు పాడు చేసుకోకండి సార్. మన సరుకులన్నీ ఇన్సూర్ చేసినవే. క్లెయిమ్ చేస్తే తప్పకుండా మన డబ్బు మనకు వస్తుంది. ఏం వస్తుందో ఏమో. ఒక బిడ్డ పుట్టిన వేళ, ఒక గొడ్డు వచ్చిన వేళ అన్నారు. అది నా పట్ల అక్షరాలా నిజమై. అయ్యా, నేను పార్ట్నర్ గా చేరే విషయం తర్వాత ఆలోచించి మీకు చెప్తా. వస్తా. అమ్మా, ఆకలేస్తుందమ్మా.
నీకేం పని వచ్చిందే భారతి? ఆకలి వేసిందమ్మా. జాడికి తీశాను. కాలు జారి కింద పడ్డాను. భారతి, సరే నువ్వు పోయి ఆడుకోమా. పిల్ల కింద పడిందనే కరికరమైనా లేకుండా ఎందుకంటే దాన్ని అలా కొడతారు? మన రోజులు బాగా లేకపోతే అదేం చేస్తుంది? దాన్ని కొడితే మాత్రం మనకు అదృష్టం కలిసి వస్తుందా? చాలే చెప్పొచ్చు. ఇది పుట్టినప్పటి నుంచి అంతా తుడుచుకుపోయింది. పుట్టింటికి దురదృష్టం అయితే అత్తింటికి అదృష్టం అంటారు. మన బిడ్డపై మనకే మమకారం లేకపోతే పరాయి వాళ్ళకు ఉంటుందా చెప్పండి? మన కడుపును పుట్టినందుకు దాని అచ్చట ముచ్చట ఏం తెలుస్తున్నాం చెప్పండి? చిట్టులో దెబ్బలతో పెంచుతున్నాం కానీ నిజమే దుర్గా, మన ఆస్తి పాస్తులు పెరిగే కొద్దీ అనుకోకుండా దాని మీద ద్వేషం ఎక్కువ ఉంటుంది. పరిస్థితులు దిగజారిన కొద్దీ కష్టాలకు తట్టుకోలేక కన్ను బిడ్డ మీద కర్కశత్వం చూపుతుందా, రాక్షసుడైపోతుందా? ఏమండి ఊరుకోండి. భారతి, రా. ఎందుకు ఏడుస్తున్నా? మా నాన్నగారు కొట్టారు. ఊరుకో, ఏడవకు. బంగారు బాబు, బంగారు బాబు, అయ్యో అయ్యో ఏమిటి అన్నాయో? లోపల పో. మా నాయన వాతండ్రి నా బాబే. అప్పారావు గారు, ఇంటి మీద తనఖా బాకీ ఇంతవరకు చెల్లిపెట్టలేదు. కనీసం వడ్డీ అయినా కట్టకపోతే ఇల్లు వేలా వేయిస్తాం అనుకున్నారు మా షావుకారు గారు. ఇక మీ ఇష్టం. వడ్డీ ఎంత కట్టాలండి? కనీసం 10,000 కట్టాలి. ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఏమీ పాల్పోవడం లేదు దుర్గా. ఇదిగోండి, నా వస్తువులన్నీ వడ్డీ కట్టండి. సందేహించకండి, మన సర్వస్వం పోయిన నేను బాధపడడం లేదు. కానీ ఈ ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోతే నేను బ్రతకలేనండి. నా మాట వినండి. ఆఖరికి ఈ ఇల్లైనా మనం నిలబెట్టుకుందాం. 8, 9, 8లోంచి 9 పోతే 8లోంచి 9 పోతే ఏం బాబు, లెక్క చేయలేదా? మీరు చెయ్యండి మాస్టర్. అలాగే, నేను చెప్తాను, జాగ్రత్తగా విను. పైన ఎంత ఉంది? 8, కింద 9. 9. 8లోంచి 9 పోతుందా? 8లోంచి 9 పోతుంది. ఆ? పోదు బాబు. అందుచేత 10వ స్థానానికి అప్పుకెళ్ళాలి. 10వ స్థానం అంటే పక్కింటి. పక్కింటికి వెళ్ళి అప్పు చేయాలి. పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడానికి ఆడికే కరమయ్యా. ఇదే నన్ను చెప్పే చదువు. ఆయన పక్కింటి అప్పారావు దగ్గర ఉంది అప్పు ఇయడానికి. ఆ అప్పారావు ఎప్పుడూ అప్పులు రావయ్యా. కాదమ్మా, లెక్క చెప్తున్నాను. ఈ అప్పులు తెచ్చుకునే చదువు మా అబ్బాయికి వద్దు. ఇంతవరకు పలక మీద రాసింది చాలు కానీ ఇక పుస్తకం చదివించు. అలాగే తల్లి. బాబు, ఫారం చూద్దామా? వాచికి ఏది? మిఠాయి కావాలమ్మా? వద్దు నాన్న, నాకొద్దు. భయపడకమ్మా, కొట్టండి. కొని పెడతారా అమ్మా? కొట్టలేదు ఇవ్వ. ఇంకోటి. చాలమ్మా? మా నాన్న మంచి నాన్న. ఇన్నాళ్ల తర్వాత మీలో ఆనందం ఆప్యాయత కనిపిస్తున్నాయి. ఏమిటో. ఏం లేదు దుర్గా, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం సంపాదించాను. రామ్మా.
పాఠం చదువుకున్నావు బాబు? వద్దు మాస్టారు. ఒరే అలా అనుకురా బాబు. ఈ సంగతి మీ అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను కూడా కేకలిస్తుందిరా. నా మాట వినరా? సరే మాస్టారు. గుడ్. ఇప్పుడు సీతారామపింజాల పాఠం ఎప్పుడైనా చదివా? ఓ చదివానండి. అయితే నేను ప్రశ్నడుతాను, దబావు చెప్పు. శివధనస్సుని ఎవరు ఇచ్చారు? యువధనుసండి. ఆ. నాకు తెలుసండి. చెప్పు. యువధనుస్సు శివధనస్సు ఎవరు విరిచారు? విరవలేదండి. నువ్వు విరవలేదురా నాయన. ఎవరు విరిచారు? నేను నిజంగా విరవలేదండి. ఏంటి ఇరిసిందా? శివధనస్సు అండి. నాన్న నేను విరవలేదు నాన్న. ఇరిస్తే ఇరిచాడు చెప్పడం, మావాడు అబద్ధం చెప్పడం. బాబు చిన్నబాబు ఏంటి ఇరికిడి? అది కాదండి. ఇరిస్తే ఇరిచాడేమయ్యా? నన్ను ధరంతో చెప్పు. ఎక్కువ రాస్తా మావాడు ఎక్కువ. మరి బంగారావు వెళ్ళిపోతున్నాడే. వాడు ఆడుకుంటున్నాడు కానీ మంతులో నాకు ఒక 4 ఇంగ్లీష్ కోసం నేర్పిస్తూ పెద్దవాళ్ళు తిరిగేటప్పుడు భలే ఇబ్బందిగా ఉంది. ఈ రోజు మిఠాయి తిరుగు తింటుంటే మీ అమ్మ నాన్న కోపడరు. వాళ్ళే కొని పెట్టారు. మా అమ్మ నాన్న ఏం కొని పెట్టరు. మీ అమ్మ నాన్న మంచాలి. అది కాదు, నేను పుట్టిన తర్వాత మా డబ్బంతా పోయిందట. అందుకని మా అమ్మ నాన్న ఎప్పుడు కొడుతుంటారు. మా అమ్మ కొడితే మా నాన్న, మా నాన్న కొడితే మా అమ్మ మిఠాయి కొని పెడుతుంటారు. మా అమ్మ నాన్న కూడా నన్ను రోజు కొట్టి రోజు మిఠాయి కొని పెట్టే ఎంత బాగుంటుంది. నిన్నెందుకు కడతారు? నువ్వు అదృష్టవంతుడు అట. పట్టిందల్లా బంగారం అవుతుందట. అది సరే గాని మనం గుజ్జను కూడా ఆడుకుందామా? గుజ్జను కూడా అంటే అంటే నేనమ్మ నువ్వు నాన్న ఆడుకుందామా? అమ్మ నాన్న ఆడుకుంటారేంటి? దెబ్బలు ఆడుకుంటారు. కాదు, ఆడుకుందామా? నువ్వు ఇక్కడే ఉండు. మనకిద్దరికి పెళ్ళంట, ఇద్దరికి పెళ్ళంట. అమ్మను నేనంట, నాన్నవు నువ్వంట. కాదు, అమ్మను నేనంట, నాన్నవు నువ్వంట. అమ్మ నాన్న ఇద్దరి మల్లె బొమ్మరిల్లొకటి కడదామా? బొమ్మల పెళ్లి చేద్దామా? సరే కాని బొమ్మకి పెళ్ళైపోతే బొమ్మల పిల్లలు పుడతాయేమో. పుడితే వాళ్ళకి పువ్వులు పెట్టేదెవరు? మిఠాయిలు కొని పెట్టేదెవరు? వాళ్ళకి పువ్వులు పెట్టేదెవరు? మిఠాయిలు కొని పెట్టేదెవరు? మనమే. ఎలా? అమ్మా నాన్న మనకి చేవే దాచి పిల్లలకు పెడదాము. అమ్మా నాన్న మనకి చేవే దాచి పిల్లలకు పెడతాము. బొమ్మరింటినే వేడుక చేసి పిల్లలతో మనముందాము. అందరము కలిసుందాము. అమ్మను నేనంట, నాన్నవు నువ్వంట. ఉన్నది కాస్త వాళ్ళు తినేస్తే మనకే ఆకలి వేస్తేనో, కడుపేకే కలు వేస్తేనో. ఉన్నది కాస్త వాళ్ళు తినేస్తే మనకే ఆకలి వేస్తేనో, కడుపేకే కలు వేస్తేనో. పిల్లలు తినగా మిగిలిందంతా మనమే తింటాము, హాయిగా ఉంటాము. అమ్మను నేనంట, నాన్నవు నువ్వంట. అమ్మవు నీవంట, నాన్నను నేనంట. సరే కాని మనకందరికి నిద్ర వస్తే బొమ్మరింటిలో చోటేది? మనము పిల్లలు ఒక మంచాన కలిసి పడుకుంటాము. మనము పిల్లలు ఒక మంచాన కలిసి పడుకుంటాము. అమ్మా నాన్న చేసేదంతా ఇంతేగా ఓయ్
మానలేదు. నువ్వు మాత్రం పెద్దవాడవయ్యావు. ఇంకా అమాయకుడిగా ఉంటేలా? ఇల్లే లోకం అనుకుంటే ప్రపంచం అలా తెలుస్తుంది. నన్నేం చేయమంటావు? అమ్మ నాన్న ఇంట్లోంచి బయటకు వెళ్ళనిస్తేగా. అలా అని ఎప్పుడు అమాయకంగా ఉంటే ఏమవుతావు? ఏమవుతాను? ఎప్పుడు నీ వెనకాలే ఉంటాను. ఉమ్. వచ్చింది. బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, ఎందుకు అలా అరుస్తా? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నారా? అక్కడ మీ నాన్నగారు పిలుస్తున్నారు. పదండి పదండి. బాబు ఇదిగో నీ నెంబర్ పేపర్లో పెట్టా. మన అబ్బాయి పరీక్ష అయితే కనకదుర్గమ్మకి అభిషేకం చేయిస్తానని మొక్కున్నానయ్యా. ఒక కనకదుర్గమ్మకి అయితే కంచి కామాక్షికి 10 మీనాటికి నీ ఇష్టం ఎవరికైనా చేయించు. నా అభ్యక్షణ మాత్రం ఏమీ లేదు. నేను మాత్రం ఊళ్ళో రిక్షా వాళ్ళందరినీ పిలిచి 4 పుట్టలు పోయించి ఇందు చేయిస్తా. సిగరెట్లే ముక్కు ముక్కు ఇదిగోండి. రంగయ్య గారు, చిరంజీవి పాస్ అయితే 500 రూపాయలు బహుమానం ఇప్పిస్తాను. అవునన్నా, పాపం పంతులు గారికి బహుమానం ఇచ్చే. ఓయస్ ఓయస్ సిగరెట్లే అబ్బాయి చెప్తున్నాడు 500 చెప్పురా. చెక్ నేనే మార్చి పెడతానులేండి. బాబు, అందులో ఒక్క పైస కూడా తగ్గడానికి వీలేదు. ఆ చెక్ ఇప్పించండి, ఆ తిప్పలో నేనే పడతాను. మీరు సంతకం పెడుతూ ఉండండి, అకౌంట్ చూసుకొస్తాను. మంత్రి గారు నమస్కారం, మళ్ళీ కలుసుకుందాం. నిన్ను చాలా నుంచి ఒకటి అడగాలని ఉంది. అడగ అడగండి. ఇదిగో, ఏమనుకో కదా. ఏమిటా పిలుపు? నీతో స్నేహం చేసుకోవాలనే తలపు, నా జీవితాన్ని సార్థకం చేసుకునే మలుపు, నాపై నీకు వలపు కలదా లేదా తెలుసు. అయితే చెయ్యి కలుపు. పంతులు ఈ రాత చూసేవని అవుతావయ్యా. ఈ రాత చూడు. వీడికి డబ్బు వచ్చిన బుద్ధి పోలేదు. యాకిందేంటి యావత్తు అంతేగా. సెక్రటరీ చుక్కు సరిగా ఉందో చూడు. సరిగానే ఉందండి. వెరీ గుడ్. మీరు మాకు అనుకూలంగా నడుచుకుంటే మీకు కావాల్సిన కమిషన్ ఇస్తాం. ఓకే. గుడ్ మార్నింగ్ రింగ్ గారు. గుడ్ మార్నింగ్. ఈ వ్యర్థం లేదు. ఇది మన కోయంబత్తూరు నోట్. ఏమీ తేడా లేదు. పాలాక్షుడు కూడా కనిపెట్టలేదు. ఈ వారం కోయంబత్తూరు నుంచి మన కోట ఎంత వచ్చింది? 10 లక్షలు రింగ్ గారు. అందులో 5 లక్షలు విశాఖపట్నం మన హెడ్ క్వార్టర్స్ పంపించు. మిగతా ఏర్పాట్లన్నీ స్వయంగా నేను వచ్చి చూస్తానని మెసేజ్ పంపించు. మనోరమ, కమాన్ కమాన్. యు లుక్ వెరీ ఫైన్ టుడే. ఎవరి కోసం ఇంత అందంగా తయారయ్యారు? మీకోసమే రింగారు. మన కోయంబత్తూరు నోట్ల మార్పిడికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. అలాగే రింగారు. ఈ ఊళ్ళో ధనవంతుల లిస్టు తయారు చేశావు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఏమిటి? పోలీసు వారా? ఏమిటో ఇలా వచ్చారు పాప. ఐడెంటిఫికేషన్ కార్డా? ఏ బాధగా ఉందా? పట్టుకుంటానని ప్రగల్భాలు పలికి వచ్చావు కదా. పులి నోట్లో తలదొచ్చావు వెర్రివాడ. ఇప్పుడు నీకు జరగబోయే సన్మానం ఏంటో తెలుసా? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్
సిస్టర్ని ఈ రోజు నువ్వు చంపొచ్చు, కానీ నీలాంటి చీడ పురుగుల్ని హంతకుల్ని హతమార్చడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ బ్రతిగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. ఓకే, అలాగే తెలుసుకుంటాను. ఈ పొగరు మోతం తీసుకొని సకల మర్యాదంతో సగనంపండి. అర్థమైందా? తీసుకెళ్ళు. హలో బాస్, సింగర్ స్పీకింగ్. మీ ఆర్డర్స్ ప్రకారం ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాం. సకల మర్యాదలతో సాగనంపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాస్. అమ్మాయి నిన్నే ఏమీ లేదు, బరువు మొయ్యలేకపోతున్నావు, పట్టుకుందాని వచ్చాను. పట్టుకుంటావా? అంతేగా ఎంత దూరం వచ్చింది? పట్టుకో. చెంప పట్టుకొని వచ్చిన దాన్ని పట్టు. భారతి, మా బలే కొట్టావు, దెబ్బకి పన్నుడింది. పోదలగా. భారతి, నీకు తెలుసా నేను పాస్ అయ్యాను. నిజంగానా? అవును, అందుకే దుర్గ గుడికి వచ్చాను. అది సరే, నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా పాస్ అయ్యావా? పెళ్లి చూపుల పరీక్షలో పాస్ చేయించమని కనకదుర్గకు దండం పెట్టుకోవాలి వచ్చాను. మళ్ళీ పెళ్లి చూపులా? మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా. అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళా? అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు. అవును, ఒట్టు. హే 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 నువ్వెంతో బాగుంటావు, నీ నవ్వింకా బాగుంటుంది, అదోలాగా అయిపోతావి, అందకుండా వెళ్ళిపోతావి, అదోలాగా అయిపోతావి, అందకుండా వెళ్ళిపోతావి. హే హే నువ్వెంతో బాగుంటావు, నీ నవ్వింకా బాగుంటుంది. అవి అన్నీ తెలియవు నాకు, అమ్మతోనే చెప్పేస్తాను, నాన్నను నే ఒప్పిస్తాను, నీతో జతగా ఉంటాను. నువ్వెంతో బాగుంటావు, నీ వలపింకా బాగుంటుంది, కలిమి మనకు అడ్డుంటుంది, చెలిమి దరికి రమ్మంటుంది, కలిమి మనకు అడ్డుంటుంది, చెలిమి దరికి రమ్మంటుంది. ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు, నీ వలపింకా బాగుంటుంది. పూజలేవి తెలియవు నాకు, పువ్వులన్నీ కోసేస్తాను, పెళ్లి దండ చేసేస్తాను, నీ మెడలో నీ వేసేస్తాను. నువ్వెంతో బాగుంటావు, నీ వలపింకా బాగుంటుంది. హే ఏయ్ హే హే ఆగు ఆగు, హే ఆగు.
దాన్ని మర్చిపోరా నాయన అంటే పార్కో పార్కో అంట ఏడుస్తావేరా. ఏం తక్కువని అందంలోనా ఆస్తిలోనా ఓ అంటే కోటి సంబంధాలు వస్తాయి. నా మాట వినరా నాయన. బాబు, బంగారు బాబు, నా బిడ్డ కనిపించడం లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ దాచావు చెప్పు బాబు, ఎక్కడ దాచావు? ఆ మాయ దాటాడు మూలంగా నా బిడ్డ కింది పడ మానేశాడు. చూడు ఎట్ట దిగిపోయాడు. సుబ్బమ్మ, రోజులు బాగున్నాయని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా పిల్లకు లేనిపోయిన అవసరం కల్పించి పెళ్లి చేసుకుంటారని చెప్పింది నీ కొడుకే. అవమానం భరించలేక నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? కనిపించడం లేదు. పిచ్చి తల్లి, జీవితం అనుభవించడానికే గాని చింతించడానికి కాదమ్మా. కష్టాలకు తట్టుకోలేక ఆవేశానికి అవకాశం ఇవ్వడం అవివేకం. ఆత్మవిశ్వాసంతో బాధలను భరించే వాళ్ళకే భగవంతుడు సహాయపడతాడు, సుఖం ప్రసాదిస్తాడు. ఏమి సుఖం స్వామి, కన్నవారు నా వల్ల కష్టాలు అనుభవిస్తున్నారు. మనసిచ్చిన వాడు మోసం చేశాడు. హరి ఓం తత్సత్. అందుకని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తావా? దానివల్ల నువ్వు సాధించేదేమిటి? పరిస్థితులు బలహీనులను శాసిస్తాయి, విద్యలకు లొంగి సాధనాలవుతాయి. విద్యలతో ధైర్యంగా బ్రతుకుబాటలో ముందుకు సాగిపో. ఇకనెప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యనని ఆ జగన్మాత మీద ప్రమాణం చెయ్యమ్మా. అలాగే స్వామి. ప్రతి మనిషికి మంచి రోజు అనేది ఒకటి ఉంటుందమ్మా. అధైర్యపడక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల ఆవేదన తెలుసు. వెళ్ళి విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. విజయవాడ నుండి విజయవాడ బయలుదేరే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరిపోతుంది. విజయవాడ నుండి వందన వెళ్ళే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. విజయవాడ నుండి గుంటూరు బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. Please, the Hyderabad Express will be leaving from platform number 1 in 2 minutes. Hyderabad Express will be leaving from platform number 1 within 2 minutes. భారతి, భారతి, భారతి. ఏం లేదు సార్, నా భారత్ అనుకుని పట్టుకున్నాను. పట్టుకుంటావురా? చేతికేదైనా అందితే ఉడాయించడం, లేకపోతే ప్లేట్ ఫిరాయించడం. పద పోలీస్ స్టేషన్కి దొంగ రాసుకెళ్ళి. నేనేం దొంగను కాను, నా దగ్గరే బోల్డ్ డబ్బు ఉంది. ఎంత ఉందిరాయా? పద పోలీస్ స్టేషన్కి. ఎవరు అనుకున్నావా? ఎవరు? బామర్ది. అబ్బో, ఇద్దరు ఎడ్యుకేషన్ మనకెందుకులే, పదే పోదాం. రావయ్యరా. ఏమండి, నా భారత్ ఎక్కడుందో చెప్తారా? భారతి మా అమ్మాయితో ఇవాళ పొద్దున హైదరాబాద్ వెళ్ళింది. సారా? హైదరాబాద్? అవును. పద 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 పద. బంగారం బాబు, నాయన ఏమైపోయావురా? ఎక్కడున్నావురా? కుర్రాడు పారిపోయాడు, ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, నేనేనండి ఫోన్ చేసింది. నమస్కారం రంగయ్య గారు. ఆయన గారు సార్. ఇది రంగయ్య. గుడ్ మార్నింగ్ సార్. ఆ పిల్లడే సార్ పారిపోయింది. కుర్రాడు ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్, సెక్రటరీ. రంగయ్య గారు, కుర్రవాడు ఎక్కడి నుంచి పారిపోయింది మీకు ఏమన్నా తెలుసా? ఇంకెక్కడి నుంచి నాయనా? ఇంట్లోంచి. అది సరే, ఏ గదిలోంచి? వాడు పడుకున్న గదిలోంచా సార్? ఆ గది నాకు చూపించండి. మేడం మీద కింద ఈ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎలా తప్పించుకుని బయట పడచ్చో కనిపెట్టండి. వెళ్ళండి, అన్ని గదులు ఫోటోలు తీయండి. పదండి. సార్, ఈ మా లేడీస్ సార్, మా ఆడవాళ్ళు ఇస్లో వాళ్ళకి ఆ గదులు చూపించండి. ఇది మా బెడ్రూమ్ గది.
డబ్బుకి పేరున్న తీసుకెళ్ళాడా? అదేగా సార్ టిపికల్. నా పర్సులో ఏదో చిల్లర ఉంటే తీసుకెళ్ళాడు. ఏం కష్టాలు పడుతున్నాడో ఏమో. నగా నట్ట ఏమన్నా పోయిందా? నట్రా మరి. అదేదో చూసి చెప్పండి, రికార్డ్ చేయాలి. సార్ అంతా జాగ్రత్త చూసారా? ఎస్ సార్. రండి సార్, పెట్టి అక్కడ ఉంది. రండి సార్. చూడండి సార్, వాడికి బంగారం ఎందుకండి? వాడు పేరే బంగారు బాబు. ఇవన్నీ బంగారు నగలేనా? ఇదిగోనండి చంద్రబాబు గారి ఫోటో. ఎందుకైనా మంచి ఈ ఫోటో పేపర్లో వేసి పట్టించిన వాళ్ళకి బహుమానం అని ప్రకటించారు. సెక్రటరీ, పట్టించిన వాళ్ళకి 28,000 బహుమానం ఇస్తామని ప్రకటించు. రంగయ్య గారు, సార్ నా శాయశక్తిగా ప్రయత్నించి మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను. ఊరుకో దొరక. అమ్మాయి కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం అంత మంచిది కాదు. అమ్మాయి భారతికి దురదృష్టవంతురాలని ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. పేపర్లలోను రిపోర్టులోను దాని పేరు ఎక్కించి ఇక దానికి మనం పెళ్లి చేయగలమా? అయ్యయ్యో, అది బ్రతికి ఉంటే కదండి దానికి పెళ్లి మాట. విపరీతమైన ప్రేమతో శంకిస్తుంది. అంతేగాని నా తల్లి అలాంటి అఘాయిత్యానికి ఎన్నడూ పూనుకోదు. మీ నోటి వాకి ఫలితంగా నా తల్లి చిరంజీవి అయి వస్తే 7 కుండల వారిని దర్శించి సేవ చేసుకుంటారండి. సారీ, మా స్కూల్లో వేకెన్సీలు లేవు. అలా అనకండి మేడం, కష్టాల్లో ఉన్నాను. భక్తి గడవటం కోసం ఏ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను. కనికరించండి. టైపింగ్ తెలుసా? తెలుసండి, హయ్యర్ పాస్ అయ్యాను. మా స్కూల్లో టైపిస్ట్ వేకెన్సీ వస్తుంది. అది మీకే వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందు అప్లికేషన్ టైప్ చేయండి. అమ్మాయి, అప్లికేషన్ టైప్ చేయట్లేదు. ఇలా రా. మేడం, దయచేసి మేము మనసు మార్చుకోకండి. ఈ అభాగ్యురాన్ని కరుణించండి. ఏం కరుణించమంటాం? నేనేం చేయలేదు. మేడం, నీకు సహాయం చేయాలనుకుంటే నాకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. కనబడుట లేదు. విజయవాడ వాణిజ్య ప్రముఖులు, లక్షాధిపతులు అయిన శ్రీ రంగయ్య గారి ఏకైక పుత్రులు, పేరు బంగారు బాబు. వీరి ఆచూకీ తెలిపిన వారికి 25,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. ఆ రంగయ్య, బంగారు భవనం, విజయవాడ. ఫోటో పేపర్లో వేసాడు. అబ్బాయి దొరకలేదేవయ్యా. సరే గారు సెక్రటరీ, సార్, మన అబ్బాయి ఇంకా దొరకనే పోయినే. ఎందుకని? దొరుకుతాడండి, పోలీసులు తప్పకుండా పట్టుకుంటారు. అవునవును సెక్రటరీ, పట్టుకుంటే దొరుకుతారా? దొరికితే పట్టుకుంటారా? పట్టుకుంటే దొరుకుతాడు, దొరికితే పట్టుకుంటాడు. కర్మ. ఇది మన కరెన్సీ. హైదరాబాద్ లో గులాబ్ చంద్రని కలుసుకుని పని పూర్తి చేసుకున్నాడు. సొమ్ము పోయినా మీ ప్రాణాలు పోయినా బాధలేదు. మన గుట్టు మాత్రం ప్రభుత్వానికి తెలియకూడదు. గుర్తుంచుకోండి. గారు దేకో భీమయ్య, ఇదిగో బంగారం. ఏదో పుస్తకం చూపించి బంగారం అంటావేమయ్యా? ఇవయ్యా తొందరగా బంగారం. భీమయ్య, పెళ్ళాం వాడి దగ్గర ఎప్పుడూ నిజం చెప్పకూడదయా. రామయ్య, వ్యాపారంలో ఎప్పుడు గుట్టు కావాలయా, గుట్టు. భీమయ్య, పోలీస్ నిఘా ఉంది.
ఇచ్చాం. వాళ్ళు మనకి రుచిగా ఇచ్చారు సర్కార్. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు సర్కార్. నీ దొంగ బంగారానికి దొంగ నోట్లు తీసుకున్నావా? అయినా అమ్మాయి ఈ దొంగ వ్యక్తులు మాని వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. ఎవరో నాకు తెలియదు సర్కార్. వైశాఖపట్నం అని చెప్పారు అంతే. అంతేనా? నీ అంతు తెలుస్తాను పద. ఎత్తినట్టు వీడిని లాకప్లో వేయండి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో స్లిప్ విజిలెన్స్ ఏర్పాటు చేయమని, ప్రతి ప్యాసింజర్ ని చెక్ చేయమని అన్ని చోట్ల ఒక మెసేజ్. ఏమన్నా ఈ పోలీసు వాళ్ళు మనం విడిచిపెట్టేది లేదు. నేను వాళ్ళని మగ్గు పెట్టి ఎట్లా తప్పించుకుని వచ్చేస్తాను. మీ సంస్థ విశాఖపట్నం చేరుకు వస్తా. ఓకే రామన్న. పట్టుకోండి పట్టుకోండి. ఇదిగోండి సార్. ఎవరో నువ్వు? బంగారు బాబు, నా భారత కోసం వెతుక్కుంటున్నాను. భారత వైజాగ్ లో ఉందిగా? వైజాగ్లో ఉందా? అవును, నా తర్వాత చూపిస్తాను. పదండి సార్, పదండి. ముందు నువ్వు వెళ్ళి ఆ వైజాగ్ బస్ లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సంచి జాగ్రత్త. అలాగే, ముందుగా రండి సార్. సార్, 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 ముందు నా సంచి చూడండి. నేను భారతం వెతుక్కోవాలి. నీ దగ్గరే ఉంటుందా? వెళ్ళ. ఎక్కడికి? ఓ వైజాగ్. ఆగు. సరే వెళ్ళ. ఎస్ బాస్. రావణ ఇంకా రాలేదు. నోనో, వాళ్ళు చాలా సమర్థం. తప్పక సాధించుకొస్తారు. ఓకే బాస్, ఆ పని సూరిబాబు చూస్తున్నారు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఏమండి, మా భారత్ ఈ ఊళ్ళోనే ఉందని చెప్పారు. ఎక్కడండి? ఈ విశాఖపట్నంలో భారతులు లక్షల మంది ఉన్నారు. పోయి వెతుక్కో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మనోరమ, రాముడు పేవుడు వెళ్ళిన పని ఏమైంది? వెరీ గుడ్, వెరీ గుడ్. పోలీసు నిఘా ఉన్న చాకచక్యంతో తప్పించుకుని బంగారం తెచ్చినందుకు చాలా సంతోషం. రావణ ఏమన్నా బంగారం తీసుకొచ్చాను ఈరోజు పేపర్లోనా? ఆల్రైట్, ఆల్రైట్. ఈ పేపర్లో ఉన్న ఫోటో చూడండి. చూసారా? వాడు విజయవాడలోని పెద్ద వ్యాపారస్తుడు కొడుకు. వాడితో మనకు చాలా పని ఉంది. వాడు ఎక్కడున్నా సరే వెతి పట్టుకురండి. ఇంకా ఇప్పుడు అన్నాడు, ఇప్పుడే పట్టుకోవచ్చు. వెరీ గుడ్. భారతి, 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 భారతి. ఏమిటి భారతి మాట్లాడు? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? మీరెవరని చెప్పాలి, ఎందుకు చెప్పాలి? భారతి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నా బాధ చెప్పుకోవాల్సిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు ఎవరు లేదంటున్నారు. నన్ను అపార్థం చేసుకున్నాను. అవును, మిమ్మల్ని అపార్థం చేసుకోబట్టే ఈ స్థితికి వచ్చాను. లేకపోతే మీ మాటలు ఎందుకు నమ్ముతాను? నేను పునాసులు ఎందుకు కల్పించుకుంటాను? మా తల్లిదండ్రులు ఎందుకు అవమానపాలు చేస్తాను? భారతి, నేను చాలా బాధపడుతున్నాను. పెద్దల అంగీకారంతో మన పెళ్లి జరుగుతుందనుకున్నాను. మా అమ్మ నాన్న ఒప్పుకుంటారనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించి. మీ క్షమాపణలతో నా కన్నీరు తుడవాళ్ళు వచ్చారా? చక్కెరకాళ్ళు వచ్చారా? భారతి, వెళ్ళండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. భారతి, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. ఆ మాట 2 లక్షల రూపాయల కట్నం తోసిన మీ భార్యతోనండి. నాకు భార్య అండి. ఆ హక్కు ఒక్క భారతిగా ఉంది.
అందుకే ఇంట్లోంచి పారిపో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎలా అవుతుంది? ఇప్పుడేగా మనం కలుసుకున్నాం. బాబు భారతి, బాబు భారతి. ఏం బాబు? ఏం లేదు. బాబు, నా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా. భారతి, మళ్ళీ ఏడుస్తున్నా? చూడు భారతి, మా అమ్మ నాన్న నన్ను ఇల్లు కదలనివ్వకుండా ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశారు. నీకోసం ఊరూరు తిరగడం వల్ల నాలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా భారతి? నాకు ఇప్పుడు భయం అంటే ఏమిటో తెలియదు. అవును బాబు, నువ్వు చాలా మారిపోయావు, కానీ బాగా చిక్కిపోయావు. భారతి, నాకే ఆకలిస్తుంది. ఆకలా? ఉండు బాబు, నేను వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకొస్తాను. భారతి, వద్దు భారతి, నువ్వు వెళ్ళి అంటే మళ్ళీ వెతకడం కష్టం. ముందు నేనే వెళ్ళి తీసుకొస్తాను. బాబు జాగ్రత్త, తొందరగా వచ్చి. అలాగే భారతి, ఏం భయం లేదు. వాడే బంగారు బాబు. మీరేనా బంగారు బాబు? అవును నేనే. మీ భారత్ను ఎవరో స్టేషన్ తీసుకుపోతున్నా. స్టేషన్ కా? ఏమండి స్టేషన్ ఎక్కడండి? రెండే చూపిస్తా. పదండి. మనోరమ్మ, నేను స్టేషన్ తీసుకెళ్ళి రిక్షా. స్టేషన్ తీసుకెళ్తాను చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. స్టేషన్ కదాలయా? మరి నా భారత వచ్చి నా బంగారు బాబు, ఓ నా ప్రియా, నేనే నీకు కబురు చేశాను. నీకు హంటర్ దెబ్బలు కావాలా, బూటు తన్నులు కావాలా? కోరుకో బాబు. సూరి బాబు, ఏటా పిచ్చి వేషాలు? ఏ వేషాలు వేసినా ఏం చేసినా అంతా నీ కొరకు. మనోరమ, నీ పెద్ద హృదయంలో ఈ చిన్నవానికి ఇంత చిన్న చోటు లభిస్తుందేమోనని. అంత చిన్న చోటు నీకు చాలదు. నేను కప్పెట్టాలంటే 6 అడుగులైనా కావాలి. మనోరమ, నా అప్లికేషన్ కొట్టేస్తే నా గతి అంతే అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మంచిది, త్వరగా కానీ. నన్ను చచ్చిపోమంటున్నావా? మనోరమ, నీకు ఇది న్యాయం కావాలి. మనోరమ, చూడండి రింగర్, ఈ సూరి బాబు. పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఏమండి, నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి. రింగర్, బంగారు బాబు తీసుకొచ్చాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. కార్యం సాధించామన్నమాట. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి. ఇక్కడికి నా భారత్ దగ్గరికైనా సరిపద. మనోరమ, నువ్వు వెంటనే రాజమండ్రి వెళ్ళి ఫ్యాక్టరీ మేనేజర్ని కలుసుకుని మన కార్యం సాధించు. అలాగే రింగర్. వెళ్ళి. నన్ను క్షమించండి రింగ. నువ్వు మనోరమను ప్రేమిస్తున్నావా? ఏ అవును రింగ. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును రింగ. ఆల్ రైట్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మనోరమ నీకు దక్కుతుంది. చెప్పండి రింగ, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. నిన్ను బంగారు బాబుగా మారుస్తాను. నువ్వు రంగయ్య గారి కొడుకుగా నటిస్తూ ఆయన సొత్తు యావత్తూ మన దండకి చేర్చాలి. ఆ తర్వాత మనోరమతో నీ పెళ్లి వైభవంగా మేం జరిపిస్తాం. ఏమి? అలాగే రింగ. చూడండి డాక్టర్, వాడు అసలు వాడు బంగారు బాబు, వీడు సూరిబాబు. ఈ సూరిబాబు బంగారు బాబుగా మారాలి. వీలవుతుంది? క్యాసనేం కాదు,
వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆలోచన తొందరగానే రికార్డ్ ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుండగా లోపలికి ఎవరిని వెళ్ళి పని పూర్తిగా నేను నాతో చెప్పు. ఆ బంగారు బాబును సూర్యబాబును గ్లాస్ పార్టీషన్ లో పంపిస్తాను. ఓకే కటకట ఎవరి మే రోడ్డు కట్టము పన్నది పక్కకు తీడు టామిక్ ఉన్నది. మనం పోదాం. బాగుందండి. సిక్కు ముక్కు లేకుండా ఒక ఆడపిల్ల పడి ఉంటే చూసి వదిలేసిపోదామంటారా? చూస్తారేమయ్యా, లేవదీయుడు. లక్ష్మి, ఏమో ఇది ఎంత ఇది చూడ నాకు దుశ్శకురముగా కనిపిస్తున్నది. కటకట వెరీ గుడ్ డాక్టర్, వెరీ గుడ్. డాక్టర్, ఈ ప్లాస్టిక్ సర్జరీ మొహం మారిపోకుండా ఎంతకాలం ఉంటుంది? ఓహో, చాలా కాలం ఉంటుంది. ఒకవేళ దీన్ని మార్చాలి ఏంటి? మీరే చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు బాబు, కమాన్. నేను సూర్యబాబుని. ఇక నుంచి నువ్వే బంగారు బాబు. గొంతు కూడా కరెక్ట్ గా సరిపోయింది. నేను చెప్పినట్టు నడుచుకుంటే మనోరమ నీది, రంగయ్య సొత్తు మనది. ఓకే ఓకే కమాన్. Take this cigarette. Thank you. ఈయన రంగయ్య గారు, అంటే మీ నాన్నగారు. ఈమె మీ అమ్మగారు సుబ్బమ్మ గారు. ఈయన నారాయణ ఎంఏ, మీ సెక్రటరీ. ఈ అమ్మాయి ప్రభ, పని మనిషి. వీళ్ళంతా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. జాగ్రత్తగా మస్తు. నేను రంగయ్య గారికి వెంటనే వస్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఎక్కడి నుంచి? అబ్బాయి దగ్గర నుంచేనా? ఎట్లా ఉన్నాడు? ఎప్పుడు వస్తాడట? ఈ నెల 16వ తేదీ కొబ్బరిలంక ఆనకట్ట వద్దకు 50,000 రూపాయలు తెస్తే అబ్బాయిని అప్పచెపుతామని దొంగలు రాశారు సార్. దొంగ అబ్బాయి దొంగల చేతులు పడ్డా? ఇదిగో సెక్రటరీ, ఈ 50,000 కాదు 60,000 తీసుకుంటా. తీసుకెళ్లి దొంగలకి ఇచ్చి అబ్బాయిని తీసుకోవద్దు. మనం దొంగలకు డబ్బు ఇవ్వడం ఏంటి సార్? ఉండండి, నేను వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఏం బుర్రయ్య అనేది? మనం పోలీసులకు రిపోర్ట్ చేశామని తెలిస్తే ఆ దొంగల అబ్బాయిని ఏం చేస్తారో ఏమో. ఏం చేసినా రిపోర్ట్ రాస్తారు సార్. మీరేం భయపడకండి, నేను వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను. సరే బాబు, మీరు రెడీయా? రెడీ. నేను చెప్పినంత జ్ఞాపకం ఉండదు కదా? ఇదిగో సార్ ఈ మనీ 50,000. ఇదిగో మీ బంగారు బాబు. బాబు, నాన్న ఎక్కడ పోయారో? ఇది కదులుదాకా నువ్వు. సన్యాసి. హరి ఓం తత్సత్. ఏదే బ్యాగ్ నడుస్తే పెట్టావు ఏమిటిది? వాడు స్వామీజీ భక్తులు. భక్తుడు కాదు, పచ్చి దొంగ. ఆ దొంగల ముఠా నాయకుడు. కాకపోతే వాడి బ్యాగ్ ఎక్కడెందుకు విసేస్తాడు? అర్థం లేకుండా ఇతను ఎక్కడెందుకు ఉంటాడు? ఏం చెప్పమంటావు నాయన? అంతా వెంకటరమణ సంకల్పం. వేదాంతం కాదు నాకు కావాల్సింది, యథార్థం. వేదాంతాన్ని ఆశ్రయిస్తేనే యథార్థం దొరుకుతుంది. సత్రం కట్టించడానికి చందాలు ఇస్తామని అమలాపురం భక్తులు ఆహ్వానించారు. మేము వెళుతున్నాం. అంతా అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు, వారు నిజంగా సాములు వారేనండి. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డను నాకు దక్కించారు. నా పోయిన తప్పు మళ్ళీ నాకు జరిపించారు. ఇప్పుడు ఆ స్వామిలో దొరికి వెళ్ళి పాపం కట్టుకోవడం లేదు చెప్పండి. రండి పోదాం.
నువ్వెక్కడికి పోతావులే స్వామి. హరి ఓం తత్సత్. ఇదక్కయ్యా జరిగిన విషయం. ఆ పాత కథలన్నీ మర్చిపోయి నాతో ఉండవు. చూడు, అదృష్టము లేదు, దురదృష్టము లేదు, అవన్నీ పిచ్చి నమ్మకాలు. అవి లేవంటే నేను ఒప్పుకోను. మన ప్రయత్నం కన్నా ఫలితం తక్కువ అయితే దురదృష్టం, ఎక్కువ అయితే అదృష్టం. అంత నిజం. మన హీరో రసశ్రీ గారు మందులో ఉన్నను మంచి మాట సెలవిచ్చినారు. ఈమె ఇక్కడికి తీసుకుని రావాలని నా నెత్తియును నోరును కొట్టుకుని మొత్తుకుంటుంది. విన్నవారెవరు? నా మొరను విన్నవారెవరు? ఏమిటండి అమ్మా, ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకేం నష్టం వచ్చింది? ఇంకా ఏం నష్టం రావాలి తల్లి? ఆ మహాతల్లి అడుగు పెట్టిన తర్వాత ఒక్క నాటకమును ఆడలేదు, ఒక్క కాంట్రాక్టీను రాలేదు. చాలండి. ఏమండి, మన వంగోలు నుంచి ఎవరో కాంట్రాక్ట్ వచ్చారుగా? వచ్చినాడు, అడిగినాడు, కానీ ఏమి ప్రయోజనము? రాబోవు నెలకట. అదియును మనం ఇంకనూ ప్రాక్టీస్ చేస్తున్న సభతుల కయ్యమనడి గంగా గౌరీ సంవాదమే కావలయునట. అది ఈమె అదృష్టం వల్లే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు. ఎలాగో మనకు గంగ వేషానికి ఆర్టిస్ట్ కావాలి. ఆ వేషం ఏమే వేస్తుంది. అవునవును, చాలా బాగుంటుంది. వద్దండి, నా బ్రతికే నాటకం అయిపోయింది. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికైనా వెళ్తాం. నా బంగారు బాబుని వెతకటానికి. పిచ్చి పిల్ల, వయసులో ఉన్నదాన్ని ఒంటరిగా వెళ్ళి ఎక్కడని వెతుకుతాం. నా మాట విని నాటకంలో వేషం వేసి ఊరూరా తిరుగుతుంటాం కనుక ఎక్కడైనా నీ ప్రియుడు కనిపించవచ్చు. ఈ అభాగ్యురానికి అంత అదృష్టం అక్క. బాధపడతాను, నేనున్నాను. మనోరమ్మ, ఏం బాబు? నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నువ్వు చాలా మంచిదాను కదా బాబు, మనం ఆ విషయాలు మాట్లాడకూడదు. ఇంకా చాలా చెడ్డవాడు. అయితే నాకే ఇత్తిను నాకొద్దు. పోనీ ఇత్తిను. నాకు అసలేం వద్దు. మరేం కావాలి? నా భారత్ కావాలి. ఏ, నా పేరు బాగలేదా? బాగుంది. నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా బాగున్నావు. నీకు నచ్చానా? ఓ, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నీతోనే ఉంటాను. ఆడుతూ పాడుతూ ఇద్దరం హాయిగా ఇక్కడే ఉందాం. ఏ, ఇక్కడే ఉంటే నా భారతం కలుసుకునేది ఎట్లా? భారతి 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 మంచిదాన్ని కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను. నీ కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న ఒక ఆడదాని ముందు మరొక ఆడదాని పేరెత్తితే ఎంత కోపం వస్తుందో తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు మాని భారతిని మర్చిపో. బంగారు బాబు, ఈ పాలు తీసుకో. నాకొద్దు. ఏ, నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు. అందరికి నా మీద కోపం. అందుకే నన్ను అందరూ మోసం చేస్తున్నారు. బాబు, ఎంత అమాయక హృదయం నీది. నిన్నెవరూ బాధించకుండా నేను చూస్తాను. ఈ పాలు తాగు. వద్దు. నువ్వు పస్తు పడుకుంటే నేను చూడలేను బాబు. అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నీ బాధ చూస్తుంటే నిన్ను తప్పించాలా ఉంది. కానీ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని నా భయం. నిన్ను విడిచినే ఉండలేను బాబు. విడిచిపెట్టి ఉండడం ఎందుకు? నాతో వచ్చే. నిజంగానా? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. నువ్వు లేకుండా ఇంట్లోనే ఉండనని చెప్పేస్తాను. ఎన్నాళ్లకు విన్నాను ఇంత మంచి మాట. బాబు, నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను. ఎలాగైనా నిన్ను తప్పిస్తాను. ఇదిగో ఈ బిళ్ళ తీసుకో. చెకింగ్ వరకు చూపించు. నిన్నెవరు సందేహించరు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మూలగా కూర్చో. నేను వచ్చి కలుసుకుంటాను. ఇద్దరం కలిసి హైదరాబాద్ జనతాలో వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళు. ఏమాత్రం అనుమానం కలిగినా ఇంతగానో చిక్కులో పడతాం. అటుగా వెళ్ళు. ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళింది నువ్వు ఒక్కడవే. ఇతని కోటు గడ్డంటోకి నలపోయాయి. మొత్తవాడు బయటకు వెళ్తుంటే ఎలా వదిలిపెట్టారు? తోకం చూపిస్తే వదిలిపెట్టామని మీరే చెప్పారు. ఇంకా తూకం చూపెట్టాడు, వదిలిపెట్టాడు. నీకిచ్చిన టోకెన్ ఇంకొకటి దగ్గరికి ఎలా వెళ్ళింది? తెలియదండి. ఎవరు? నేను మిల్లు మేనేజర్ అండి. బంగారు బాబు కనిపించట్లేదు. రావుడు దేవుడు వాడు ఎక్కడ పెట్టుకున్నాడు?
ఈ దిన చాలా మంచి దిన. ఆండవాండ్లు మగవాండ్లు అందరికి దండాలు చేసుకుంటాను. మన ప్రొడ్యూసరే పంకనామాల గోవింద స్వామి గారే చిలకలూరిపేటల మంచం మిఠాయి వ్యాపారం చేసి గంప గంపలుగా డబ్బంతా సంపాదించి ఉంటారే. ఆ డబ్బంతా తోడుకుని వచ్చి మన తెలుగు తెలంగాణ చిత్ర పరిశ్రమలో వేస్తారే. చాలా గొప్ప విషయ, సంతోషం. వారే ప్రారంభం చెయ్యపోయే భలే ప్రొడక్షన్స్ వారి అదుగో పులి ఇటుగో తోక చిత్రానికి నన్ను డైరెక్టర్ వాడిగా తోలుకుని వచ్చి ఉంటారని నిండా సంతోషం. మన ప్రొడ్యూసర్ వాడి ఫిలిం తప్పాలే, నిండా దూరం పరిగెత్తవాలని ఆ 7 కొండల వాడిని, ఆ దేవుడు వాడిని నేను అడుక్కుంటానే. అడుగు బంగారు బాబు. ఎవడా నువ్వు? ఒరే విడే, రేసు గుర్రం మాత్రం రన్నింగ్ లో వస్తాడే, సాంబార్లో మునుగుతాడే. ఒరే ప్రొడక్షన్ మేనేజర్, ఏమిటి ఇదంతా? ఏమిటా ఏడుపు? ముందు వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. సార్, మా కుర్రాడు ఒకడు పారిపోయి వచ్చాడు. ఇక్కడున్నాడా అండి? నీవాడా వాడు? నోటికాడన్నాను నేలపాలు చేశాడు. కుర్రాడంట కుర్రాడు. ఇంకా సిగ్గు లేక వచ్చి అడుగుతున్నారు. ఉండవతలకి ఈ దినం బకెటగా సాంబారు తాకుతామని సంతోషం చేస్తానే, అంతా నాశనం చేసి ఉడుస్తావే. 70 ఇస్తాను చూడు. పల్లి చచ్చిపడి ఉంది. పల్లె అది నేనే చూసుకుంటానే. నిలుపుగా వీడిని చూసుకుంటా. కానీ ఈవేళ ఇంటి ఎంతో మంచిది. సమయానికి దేవుళ్ళగా వచ్చి మా అందరి ప్రాణాలు కాపాడాం. దేవుడు వాడి ఏమియా సినిమాల కంటి హీరో మాదిరి వచ్చి మనం రక్షించి ఉంటాడే. మళ్ళీ వాడు తింటాక నల్లి సాగు తగ్గి ఉంటామే. క్యాంపర్లో వేసిన పంకారు పాపు వీడేదా? వీడిని పట్టుకుంటాక 25,000 దుడ్డు వస్తును. అవునండి, ఇతను ఎక్కడుంటే అక్కడే అదృష్టం. అందుకనే మనందరం బ్రతికాం. ఇతను మన పిక్చర్ లో హీరోగా వేసుకుంటే ఇక మనం పట్టిందల్లా బంగారమే. ఎక్సలెంట్. ఇయో బంగారు పాపు, నువ్వుదా మా పిక్చర్ హీరో. హీరో హీరో పట్టయ్యా. అది వాడు లేదు పాపతో నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. లేడీస్ లాగుంది, కూర్చోమ్మా. పర్వాలేదండి. బంగారు బాబు ఉన్నారండి? వయస్సు ఇంట్లో లేడు. మా అబ్బాయితో నీకేం పని? ఆయన నా స్నేహితుడండి. స్నేహితుడా? అయితే మాత్రం ఆడపిల్లవి రేత్రి పొట్టిట ఒంటరిగా తిరగడం ఏంటి? మా అబ్బాయితో తేగం ఏంటి? ఎలా మిస్ అట్ట కసరకే మన అబ్బాయి తీయండట. అమ్మా అటు పోయి కూర్చో. ఏంటయ్యా దాన్ని కూర్చోబెట్టావు? వయసు వచ్చిన ఆడపిల్లకి మగపిల్లడితో సేగం ఏంటి? రావడం ఏంటి? ఈ రోజు ఫ్యాషనే. ఆడ మగ అంతా సమానమే. పుట్టల దగ్గర నుంచి అన్ని విషయాల్లో డిఫరెన్సే లేదు. ఏడ్చినట్టుంది. బాబు, నేను మనోరమ్మని. మనోరమ, అప్పుడే మర్చిపోయావా? అబ్బే మర్చిపోలేదు. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఓకే. నన్ను నోరు ముందట ఆడెవరితో ఎమటేస్తున్నట్టు మేడ మీద పంపితే అది అడగవా? భయమా?
ప్రాణానికి తెగించి నేను తప్పించాను కదా, నేను రాకుండానే రైలుకి వచ్చేసావి. అదే నువ్వు వచ్చే వరకు అక్కడ ఉంటే రింగర్ మనుషులు తెలిస్తే నన్ను చంపారు. నిజమే, వచ్చేటివే మంచిదండి. దొరికిపోతే నిన్ను నన్ను ఇద్దరిని చిత్తవలసి చేసేవాడు. మనోరమ, నాకు చాలా భయంగా ఉంది. బాబు, నీకేం భయం లేదు, నేనున్నానుగా. మనోరమ, నన్ను విడిచి వెళ్ళవుగా? బాబు, నిన్ను విడిచిన బ్రతకన్నా, అందుకే ప్రాణాన్ని కూడా తెగించొచ్చాను. ఎప్పుడు నేను అంటి పెట్టుకుని నేను నీడగా ఉంటాను బాబు. సరే చూసుకుంటామా? ఎంతమంది? 3 పేరా? ఓగో గంటలు వేస్తావా? హీరోయిన్ మొక్కలా ఇదంతా? ఏమమ్మా మీరంతా అద్దంలో మూతులు చూసుకుని వచ్చి ఉంటారా? చూసి వస్తుంటాము. ఏమి నా మాటలంతా ఇమిటేషన్ చేసి నన్ను ఎక్కిరి చేస్తావా? ఎంత పొక్కరి! అది నాకు లేదు సార్. ఏది నీకు లేబే? పక్కరు నన్ను పాలు కాటవాడు కాకినాడ దగ్గర నుంచి వస్తుంటాను. సినిమాలో హీరోయిన్ యాక్షన్ అంతా చేస్తాక నాకు నిండా సంతోషం ఏలాడతాడు. మెయిల్లో వేరే వస్తుంటాను. నువ్వు ఏమి మెయిల్ సినిమాలు యాక్షన్ చేస్తాక మంతలకు వస్తారే? ఏమి నవ్వు చేస్తారే? మీకు ఛాన్స్ లేవో పూర్చండి. నేను హీరోయిన్ వేషంతో చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావే, ఓరు చేసుకుంటారే నీ వేషాలు చూసాక. నా వేషానికి ఏమి ఎక్కడ చూస్తాక అందమంతా వేలాడతాడు. సంతియారాని మాదిరి ఉండవని నిండా జనాలంతా చెప్తారే. వేరే నా అల్లుడు వాడు చెప్తుంటాడు. అవ్వ నేను రికార్డ్ డాన్స్ అంతా చేశాను. మీరు నరకమాల అమ్మా మహంకాళి, మమ్మల్ని సంపగా వెళ్ళమ్మా, ఈ ఊరు వెళ్ళు. నేను ఎట్టదా పోతున్నా? మన మొగట లింగం తప్పుడెక్కలంతా వేసి వడ్డీ వ్యాపారం చేసి కూర్చిన దుట్టు 50,000 తీసుకొచ్చేసాను. చూసుకా. డైరెక్టర్ కారు ఏమియా? ఈ డబ్బుతో మడిచికి ఒక కారు. ఇప్పుడు ఏమి చెప్తావు? నాందా హీరోయిన్ అవుతును. అవుతావే నేను దాచేస్తాను ఈ సినిమావిలే. హీరోయిన్ అమ్మవాడే కుసుక. డైరెక్టర్ ఇక గోవిందస్వామి మూసుక. హీరోయిన్ అమ్మవాడే నా జరిగిన కథలే నిండా కష్టాలు చేసి బట్టల వ్యాపారం అంతా చేసి పైకి వస్తానే, సోఫా మీదికి వస్తాను. ఇప్పుడు డైరెక్టర్ గా ఉంటాను. అదే మాదిరి నువ్వు ఇదే సినిమాలో హీరోయిన్ గా వస్తానే. నిజంగా అయ్యో భాషయ్య, అయ్యో పాసా అని అరుస్తావే. తప్పు ఉంటాక టప్పింగ్ చేస్తామయ్యా. పెళ్లికలో ఇప్పుడు టాప్ హీరోయిన్ టప్పింగ్ తానే. అమ్మవాడికి మాంటలు వసిలేవంటాక డసనగా నోట్లో వేస్తామే. పాంట వసిలేవంటాక వెనక నుంచి అరుస్తామే. బాల్డ్ హెడ్ ఉంటాక నెత్తి మీద ఇంకలు మొల వేస్తామే. ఇదంతా సినిమా ట్రిక్కియా. ఏమే అమ్మవాడి కథ నేను చూసుకుంటానే, డబ్బు సంగతి నువ్వు చేసిగా, సినిమా పూర్తి చేసిగా. బంగారు బాబు నిజంగా బంగారు బాబు. అతన్ని హీరోగా బుక్ చేశాము, వెంటనే డబ్బుతో సహా హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇక మనం పట్టిందలా బంగారమే. బంగారమేమియా? ఈ బంగారమును మనకిదా ఇసుక. ఎంత అందంగా ఉంటావే నువ్వు నిస్సంచారాణి. ఇసుక. చాలా సంతోషం. చూడండి, తను తిని నలుగురికి పెట్టమని శాస్త్రం. కానీ మా నాన్నగారు నలుగురికి పెట్టిన తర్వాత మనం తినాలి రాని చిన్నప్పటి నుంచి చెప్పారు. కాబట్టి వారి మాట నిలబెట్టడం కోసం నేను ఇప్పుడు కట్టబోయే ఈ బాటిల్ ఫ్యాక్టరీలో మిమ్మల్ని అందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏమంటారు? కొంప ముంచాడు. నేనేదో మాట వరుసగా అబద్ధం ఆడితే వీడు నిజంగానే చేసేస్తున్నాడే. అబ్బాయి గారు, నిన్ననేగా అనుకున్నాం, అప్పుడే నిజంగా ఫ్యాక్టరీ కట్టించేస్తున్నారా? ఫ్యాక్టరీ నిజంగా కట్టకపోతే పేగ ముక్కలతో కడతారంట. చెప్తాం బాగా సెలవు ఇచ్చారు. మిగతాది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. మా వంతు ఎంత పడుతుందండి? అది మీ ఇష్టం. పిండి కొద్ది రొట్టె, కట్టుబడి కొద్ది లాభాలు. అంతే కదండి. విన్నారా? పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే లాభాలు అంత ఎక్కువగా వస్తాయట. వాటాదారులుగా ఉంటారా లేదా? ఏంటయ్యా ఒకరికొకరు చూసుకుంటారు?
మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ డబ్బంతా నేనే వేస్తా. సెక్రటరీ చెక్కు బుక్. అదేమిటి నాన్న, మన దగ్గర డబ్బు లేకనా? అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని? పైగా మంచిని 10 మందికి పంచిపెట్టమని మీరేగా చెప్పారు. మాకి చిన్న సందేహం. అడగండి. మేము ఎప్పుడు వ్యాపారం మానుకోవాలనుకుంటే అప్పుడు మాకు లాభంతో పాటు డబ్బు వాపస్ ఇచ్చేస్తా. వాయిస్ తప్పకుండాను. చిత్తం బాగా సెలవిచ్చారు. ఇదిగోనండి నా వాటా 2 లక్షలు. మాది 2 లక్షలు. ఏ శెట్టి గారు, బాబు గారు ఏమంటారు? చిత్తం సీసాల బ్యాటరీ అంటున్నారు. అవన్నీ పగిలిపోతాయో ఏమో. డబ్బాల బ్యాటరీ కట్టగలదండి. ఏ శెట్టి గారు, ఇంతకీ మీ దగ్గర డబ్బు ఉందా లేదా? అమ్మా ఎంత మాట అన్నారు. రెడీగానే వచ్చానండి. చెక్కు కాదు, రొక్కం. కానీ ఒక చిన్న మనవి, ఈ డబ్బు లెక్కలోకి రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఏమప్పా మీసాలే తుమ్మసిగిరంతా వేసి బాగా అంటిస్తున్నారా? అప్పా నువ్వు ఈ వేషంలో నిండా బాగుంటావియ్యా. ఏం బాగా? నన్ను విడిచిపెట్టండి సార్, నేను భారతను వెతుక్కోవాలి. అది లేవే, నువ్వు ఈ వేషంలో హీరోయిన్ ని వెతుకుతావే. నువ్వు ఈ వేషంలో ఉంటాక ఓర్ను గుర్తు చేసిలేవే. నువ్వు సులభంగా తప్పించుకోవచ్చప్పా. అప్ప, ఈ వేషంలో ఉంటే సులభంగా తప్పించుకోవచ్చా? అబ్బే అబ్బో నువ్వే అక్కడ పోయి ఆ చెట్ల కూసుక ఇక్కడ బూర వేస్తాడే, నువ్వు యాక్షన్ చేస్తా పరుకున వస్తాయి. ఏమే అప్పా, నేను వస్తానప్పా. సై ఏమప్పా రెడీయా? కెమెరా బూర బుచ్చియా బూర ఏమిగా వాడు బస్సులేదా? అమ్మా గన్నమ్మ తల్లి, వర్షాలు లేక పంటలు పండగ పిల్లా జల్లా ఎండిపోతున్నారు. గ్రాసం లేక గొట్టు గోదా చిక్కి శల్యాలైపోతున్నాయి. కనికరించి కాపాడు తల్లి. మున్సిపల్ ప్రెసిడెంట్ పార్టీలు పెట్టిన ఊరంతా పాడు చేస్తుంటారు. తరతరాల నుంచి వచ్చిన జాతరలు మర్చిపోయి నన్ను మర్చిపోయారు నరుడు. అందుకే ఎండలు కావాలంటే మిమ్మల్ని ఎండి చేశారు. నేను మీ బిడ్డలను తల్లి. ఈ ఊరు చేసుకున్న పాపం పోవాలని చదువుకున్నట్లు కాలంటారు నరుడు. వాడు కాలంటిగా అప్పుడు వాడు చూస్తున్నారు. ఆ మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడు తల్లి? మంచి అమ్మవారు దిగిపోయినట్టుంది. ఇప్పుడు ఎట్టాగంట్లే, నలుగురిని 4 వైపులకి పంపిద్దాం. ఎక్కడైనా ఎవరైనా స్వామి వారు దొరికితే తీసుకొద్దాం. మహాత్ముడైతే వర్షం వస్తుంది, లేకపోతే సదావతి ఇచ్చి పంపిద్దాం. అవునవును, అంతే. పదండి పదం. స్వామి వారు మాట దేవుడు ఎరుగు. ఆఖరికి ఒక్క బైరాగైనా కనిపించలేదేంటండి? దిక్కురు అట్లుండి చూసారా ప్రెసిడెంట్ గారు, అంతకంటే మహాత్ముడు ఎవడు ఉంటాడు? ఆమె నిలబడుతుంటే. అవును, నిజమే. పదండి పదండి. ఎవరు మరి? మీ పుత్రులం స్వామి. పోదాను రండి. నేను రాను. మీరు అలా అనకండి. మీరు వస్తే కానీ మాకు వర్షాలు రావు. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. శాస్త్రులు గారు వారి శిష్యుడు మీ సేవ చేస్తారు. చూస్తారా అండి? స్వామి వారు తీసుకురండి. పదండి స్వామి. దయచేయండి స్వామి. చూసారా, స్వాముల వారు అడుగు పెట్టారో లేదో వర్షం వచ్చేస్తుంది. సరే పదండి. అయినా డాక్టర్తో నా రూపం మార్పించుకుని జీవితాంతం హాయిగా బ్రతకొచ్చు. ఈ డబ్బుతో ఇలాంటి మనోరమలు ఎందరినైనా అనుభవించవచ్చు. ఈ చిన్న ప్లాన్ నెరవేర్చావంటే నీకు ₹1,00,000 ఉండీలో వేస్తాను.
అవునండి ఇన్స్పెక్టర్ గారు, నిన్న రాత్రి 10 గంటల దాకా ఏంటే ఉన్నాడు. మాటలు ఫ్యాక్టరీ కానీ 10 లక్షల రూపాయలు కూడా వసూలు చేశాడు. ఆ డబ్బుతో పాటనే పెట్టిన ఉన్న నగ నట్ర అన్ని తుడిచిపెట్టుకుపోయాడు నాయనా. బ్రాందీ షాప్ బసవి లేడు, మన అబ్బాయి గారు బాకీ పెట్టారని వచ్చి అడిగెళ్ళాడండి. నాటయ్యా ఆడు తాగుడు కూడా మొదలెట్టాడు. అయ్యో ఎంత చెడిపోయాడయ్యా పాపిసి దాని మూలానా. ఎవరావిడ? ఎక్కడుంది? ఇంకా ఎక్కడ ఉంటుంది ఆయన? మా గుండెల మీద కొంపట్ట ఎక్కడే వచ్చింది. మా కర్మ కాకపోతే ఏమిటిదంతా ఇన్స్పెక్టర్ గారు? ఇదిగో ఈ పాపిస్తుంది. నువ్వా? రైతు నాకప్పుడు రంగయ్య గారు విచారించకండి. హరి ఓం తత్సత్. నమస్కారం బాయ్. ఈ భవ ఏమిటి ఇట్లా చేశారు? మీరు ఫిలిం ప్రొడ్యూసర్ గారు, మీరు డైరెక్టర్ గారు. మీ బంగారు బాబుని మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను. దండాలు చేసుకుంటానే. అబ్బే మీ పిన్నకాయ పంకారు పాపు ఉంటాడే, వాడు ఎక్కడికి వేలాడతాడే? వాడే మా సినిమా అదుకో పులి ఇదుకో తోకా చిత్రంలే 5 టప్పాల ఫిలిములో యాక్షన్ చేసి అది సగంలో ఉడిచి పారి వస్తాడే. మా ప్రొడ్యూసర్ పిన్నకాయ నిండా నష్టం తీస్తాడు. పాంప ఆ నష్టం ఓరి అయిస్తాడే. ఈయన ఎక్కడ దొరికాడయ్యా? మావాడు ఏంటి, సినిమాలో యాక్ట్ చేయడం ఏంటి? రాత్రి దాకా ఎండే ఉంటే ఎట్లా ఉంటాడండి? నిన్న మధ్యాహ్నం దాకా మీ బంగారు బాబు మా షూటింగ్ లోనే ఉంటాను. రాత్రి నా నోట్లో కూడా స్వర్గానికి నొచ్చిన వేస్తాను. స్వర్గానికి నొచ్చినాయి. ఏమి ఆ మాటలాడతావే? బంకారు పాప మా దగ్గర లేడని చెప్తావా? వాడు లేకుంటాక కెమెరాలో ఎక్కడ చూడతావే? పేపర్ లో వాడు బొమ్మ ఎక్కడ అతుకుతావే? చూసుక టిపికల్ టిపికల్. స్వామి ఏంటి మాయా? ఇద్దరు మనుషులు ఎట్లుంటారని? ఉన్నది ఒక్కడే నాయన. రెండవ వాడు కల్పించిన మాయాసురు. మాయనే నిజమనుకుని మనం భ్రమపడుతూ ఉంటాం. ప్రత్యాన్వేషణ చేస్తే తెర తొలగిపోతుంది. ఆ సూత్రధారి కూడా మనకు సులభంగా దొరికిపోతాడు. ఏమంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ వెర్రి వేదాంతం మానమంటాను. వచ్చిన పని చూసుకుని వెళ్ళమంటాను. నా కర్తవ్యాన్ని నేను ఎప్పుడు విస్మరించను ఇన్స్పెక్టర్ గారు. అందుకే నా శిష్యుల కష్టాలు తీరే మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఓ, మీకు ఆలోచించే పనే ఉంది స్వామీజీ. అవునవును, ఆలోచించవలసిన వారు మీరున్నారుగా. నేనేం ఆలోచించాలి? ఈ రంగయ్య గారికి ఆనాడు అప్పచెప్పినది ఏ బంగారు బాబునా అని. అయితే ఇద్దరు బంగారు బాబులు ఉన్నారు మీ అభిప్రాయమా? ఇదంతా వింటుంటే నాకు అలాగే తోస్తోంది. నాకు అనే సందేహం ఉంది స్వామి. మా వాడికి ఏ చెడ్డ జాబి యాబిట్లు లేవు, వీరికి అన్నీ ఉన్నాయి. అంటే అప్పుడే నాకెందుకు తెలియజేయలేదండి. మా సెక్రటరీ ఏదో ఊళ్ళు తిరుగుతున్నాడు, ఏ కూల్ డ్రింకో పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇంత గూడు పుట్టాడే ఉన్నట్టు నాకేం అంతేగా? తెలుసు? మీలాంటి సామాన్యులు తెలుసుకోలేకపోవచ్చును గాని ఇన్స్పెక్టర్ గారు మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కన్న తల్లిదండ్రులే కురవాణి పోల్చుకోలేకపోయినప్పుడు. అపార్థం చేసుకోకండి ఇన్స్పెక్టర్ గారు. సృష్టిలో ఏ రెండు ఒకటిగా ఉండవు. రూపంలోనూ, గుణంలోనూ, అలవాట్లలోనూ ఏదో ఒక వ్యత్యాసం ఉండి తీరుతుంది. నీటిలో జాడలు తీయగల సమర్థులు పోలీసులు, అందులోనూ మీరు సిఐడి ఆఫీసర్లు. మీరు తలుచుకుంటే కనిపెట్టలేకపోతారా? నిజం బంగారు బాబుని పట్టుకోలేకపోతారా? పట్టుకుని తీరుతాను. నా బాధ్యతను మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హరి ఓం తత్సత్. చేజారిన డబ్బుతో పాటు కుర్రవాణ్ణి కూడా రంగయ్య గారికి అప్పగించిన రాత్రే మీ సామర్థ్యం తెలుసుకున్నాను. మీ సామర్థ్యం కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నాను. రంగయ్య గారు, మీ అబ్బాయిని త్వరలోనే పట్టుకుంటాను. వస్తాను. హరి ఓం తత్సత్. హలో ఇన్స్పెక్టర్ గారా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలాగే సార్, అలాగే. ఓకే ఓకే. ఈ హోటల్లో చింగ్ చాంగ్ అనే చైనా డాక్టర్ ఉండాలి. ఉన్నాడు? ఆయన ఇక్కడ లేరండి, మొన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? తెలియదండి. సరే, ఒక రూమ్ ఉంది. అలాగే దీన్ని పేరు. ఆ స్వామీజీ నిజానిజాలు తెలుసుకున్నావా? స్వామీజీ ఏ విధంగానూ మనం అనుమానించదగ్గ వ్యక్తి కాదు. సత్రం కట్టిస్తామని సందాలు వసూలు చేస్తూ ముక్తి ముక్తి చూసుకునే దేశదిమ్మరి మాత్రమే.
జై భారతి. జై జై భారతి. చెప్పు. తెలిసింది, త్వరలోనే మీకు ఒక ఆడపిల్ల. అమ్మ బాబోయ్, ఇప్పటికే 6 ఆడపిల్లలతో అల్లాడిపోతున్నాను స్వామి. అటులను అయితే మగ పిల్లవాడే. అది స్వామి. నడవండి నడవండి. స్వామి, నాన్న నాన్న అని పిలుస్తాడు ఎవరు? బాబు ఎక్కడా? నాన్న అని పిలిచే నీ కొడుకుని గురించి తెలుసుకుందామని వచ్చావు కదా నాయన. ఓఎస్ ఓఎస్. అవును స్వామి. వాడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు? త్వరలోనే వస్తాడు. అతను వెతుక్కుంటూ వెళ్ళిన భారతను వెంట పెట్టుకుని మరీ వస్తాడు. టిపికల్ టిపికల్. ఆ పిల్లని తీసుకొస్తే మా మిస్సు కసు పూస్తుందే. జై భారతి. ఆమె లేకుండా నీ కొడుకుంటికి రాడు. అయితే వాడెవరిని పెళ్లి చేసుకునే రమ్మానండి. ఆ లేడీస్ ని ఎట్లా ఒప్పిస్తా. స్వామి, మా వాడుగాని ఇంటికి వచ్చాడంటే మీ పేరుతో 20 రిటర్న్ కట్టిస్తా. జై భారతి. నమస్కారం స్వామి. జై భారతి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. స్వామి గారిని అడిగితే బంగారు బాబు ఎక్కడున్నాడో తెలుస్తుంది. పద. స్వామి స్వామి, ఈనాడు వర్షము తప్పక వచ్చు. వచ్చునా? హతవిధి. వర్షము వచ్చినతో నాటకం ఆగిపోయి తచ్చుకునే. ఎందుకు చూస్తావయ్యా? ఇదిగో కాంట్రాక్టర్ హీరో నేను చెప్తున్నాను. వర్షం పడ్డప్పుడు మందు కొడితే ఎంత మజాగా ఉంటుందో నీకేం తెలుసు? రాఘవయ్యా రసశ్రీ. స్వామి, ఏమి ఈనాడు వర్షము రాకుండా కలుగు. ఇప్పుడు అటులైన రానే రాదు. అట్లయినా మేము నిష్క్రమించడం కాదు. మించుము మించుము. మించుము మించుము. స్వామి. జై భారతి. భారతి, స్వాముల వారు నేను పిలుస్తున్నారు. స్వామి. భారతి. స్వామి, ఏమి? మా భారతి మొదటిసారిగా మా నాటకంలో వేషం ఇస్తుంది. మీరు దీవించండి స్వామి. జై భారతి. నీ ప్రియుడు ఈ రాత్రికే నిన్ను కలుసుకోబోతున్నాడు. నమస్కారం స్వామి. స్వామి, మా కుర్రవాడు కనిపించట్లేదు. వాడు మీకు దొరకడు. దొరకపోతే ఎలా స్వామి? వాడు కనిపించే దారి చెప్పండి. వాడు మాకు కావాల్సిన వాడు. మీరు కావలసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారు. మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరు దొంగలు కాబట్టి. వీడు దొంగల అయితే పట్టుకోండి, పట్టుకోండి. నేను అనుకోలేదు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారు బాబు? సరాసరి తిరుపతి వెళ్ళడం మంచిది. అక్కడ మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళామంటే మన వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. ఎక్కడ తీసుకురానా? అలాగే. ఇదిగో డబ్బు. ఇప్పుడే వచ్చేస్తాను. భారతి, టికెట్లు తీసుకొచ్చాను. తెచ్చావా? యువర్ అటెన్షన్ ప్లీజ్. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. తిరుపతి ఎక్స్ప్రెస్ భారతి. 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి భారతి. కొద్ది నిమిషంలో బయలుదేరును. భారతి. తిరుపతి భారతి. ఎక్స్ప్రెస్ 2వ బంగారు బాబు, ఏమిటిది? బ్రాండ్ స్వర్గానికి నిత్యం. బంగారు బాబు, ఇవన్నీ ఎప్పుడు అలవాటు చేసుకున్నా?
చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అవును, చిన్నప్పటి నుంచి. ఈ బాబుతో మా రాముడు దేవుడు కూడా తాగలేరు. అది సరే గాని కనకదుర్గ కొండ మెట్ల మీద నాతో ఏమని చెప్పావు? తాగనని చెప్పానులే, కానీ అలవాటు మెల్లగా మానేస్తాను. నువ్వు వెళ్ళి చల్లగా పడుకో. గుడ్ నైట్. మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళ అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు అవును ఒట్టు. హరి ఓం తత్సత్. ఏది నాయనా నీ చెయ్యి? ఎందుకు? నిర్మాతల బాగోగులు హీరోల చేతుల్లోనే కదా ఉంటాయి. నీ చెయ్యి చూసి అవి నిర్ణయించింది. తొందరగానే. ఆనాటి రేఖలన్నీ మారిపోయాయే. నీ చేతిలో కళ్యాణ రేఖ ఈ రోజున కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది నాయన. అతనే ఆమె వాడే ఇంటికి పెంట్లి తిరుపతిలో దాచేసి ఉడిస్తామే. థ్యాంక్ యూ. మీ షూటింగ్ కూడా ఆ వెంకటరమణుని సాన్నిధ్యంలోనే ప్రారంభించండి, అంతా జయప్రదమవుతుంది. అలాగే స్వామి. కానీ మీ హీరోకి స్థానభ్రష్టత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మళ్ళీ పారిపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. తమరికి ఏదైనా తప్పక స్వీకరిస్తాం. తిరుపతిలో కట్టించబోయే సత్రానికి చందా ఇస్తే ఇస్తాం. ప్రస్తుతానికి 5,000 ఉంది. హరి ఓం తత్సత్. శిష్య, వారికి రసీదు. పంపిస్తాం. చూడండి, ఆగిపోయిన చిత్రం గనుక ఆరంభించే ముందు తిరుపతి కొండపై షూటింగ్ జరుపుతున్నట్టు పత్రికల్లో ప్రకటించడం మనకు మంచిది. ఇస్తాం. అవనే స్వామి వాడిని తోలుకుపోతాక ప్రయాణ ఏర్పాటుతో చేసి ఉడిస్తామే. ఏమే శిష్యుడి వాడే ఇది ఒక స్వామి వాడి కంట నాకు పుడుస్తామే. స్వామిజీ నమస్కారం. ఓహో, శుభమస్తు శుభమస్తు. ఏమమ్మా భారతి, ఒకరి కోసం ఒకరు వెతుకుతూ వెళ్ళి ఒకటిగా వచ్చి చేరారన్నమాట. అయోమయ పరిస్థితిలో ఉన్నాను స్వామి. మరేం పర్వాలేదులే. ఉప్పు కప్పు రంగు ఒక్క పూలిక నుండు. ఆ పద్యం నీకు తెలుసు కదూ. ఏమైనా ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండు. అలాగే స్వామి. హరి ఓం తత్. ఏమండి, ఇందులో భారతి బంగారు బాబుల పెళ్లి రాస్తారే, ఇది నిజం పెళ్ళా సినిమా పెళ్ళా? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఇటు తిరిగి అక్కడికే వెళ్తున్నాం కదా, చూద్దాం. ప్రయాణానికి డబ్బంతా ఏర్పాటు చేశాం. 2 టికెట్లు కూడా రిజర్వ్ చేయించాం. తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ ఎందుకయ్యా? తిరుపతి మరి మన ఇన్సూరెన్స్ దావా విషయంగా లాయర్ గారితో మీరు ఢిల్లీ వెళ్తున్నారేమో అనుకున్నాను. సెక్రటరీ, ఆ విషయాలన్నీ నాకు ఎందుకు పెడతావయ్యా? అవన్నీ నువ్వు చూసుకో. అమ్మాయి తిరుపతి వస్తుందని పేపర్లో పడింది. నేను నా భార్య కలిసి తిరుపతి వెళ్తున్నాం. మంచిది. సో ఏంటి అయితే ఆ సెక్రటరీ నువ్వు గుసగుసలు ఆడుతున్నారు? ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. నేను అంతా మాట్లాడేశానేవయ్యా. 5 లక్షలు ఇచ్చే వ్యాపారం. ఏం బిజినెస్? అవును, 6 రోజుల్లోగా మనం అనుకున్న సొమ్ము బిజినెస్ అవద్దాడి. హరి ఓం తత్. సౌభాగ్యమస్తు. స్వామి, మా పరిస్థితి చూశారుగా. మేము ఎవరికి అన్యాయం చేశామని మా గట్టి పెట్టాలని స్వామి. రంగయ్య గారు, బాధపడకండి. ఆ వెంకటరమణమూర్తి మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తారు. నిజమే స్వామి, అంతా వెంకటరమణమూర్తి సెలవే. లేకపోతే తోడేళ్ళలాంటి మా సెక్రటరీ అప్పులు వాళ్ళు పీపుతుంటే ఇట్లా మమ్మల్ని ఆడుకోవటానికి ముందుకు వస్తాడా చెప్పండి? అంటే ఏమైనా ధన సహాయం చేస్తున్నాడా? అట్టాటిదేనండి. తిరుపతిలో ఏదో 5 లక్షలు ఇచ్చే వ్యాపారం ఉందంట, అది చేసి పెడతానన్నాడు. ఓహో. స్వామి, ఇటువంటి వ్యాపారంలో ఏ డిఫికల్ట్ ఉండదనుకుంటా. ఎవరేమంటారు? హరి ఓం హరి ఓం. ఆ 7 కొండల వాణి సాన్నిధ్యంలో ఎవరు ఏ అన్యాయం చేయదలుచుకున్నా జరగదు. కానీ ఇది కొంచెం కష్టతరమైన వ్యాపారం కాబట్టి నాకు తెలిసినట్లు కూడా ఇంకెవరికీ తెలియనివ్వకండి. అమ్మా, వస్తాం. అదే స్వామి, కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నట్టు మాకు యోగ సమాధిలో తెలిసింది. స్వామి, ఆ సంతోష వార్త మీ చెవిని వేసిపోదామని వచ్చాం. వస్తాం. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. భారతి, బంగారు బాబు ఏమిటిది? స్వర్గానికి నిచ్చెన వేశా. రంప లేదుగా రంజు లేదని ఇక్కడికి వచ్చి. బంగారు బాబు ముందు ఇక్కడేసి వెళ్ళు. ఎందుకు? మన ఇలా
ఒంటరిగా ఒక గదిలో ఉండటం మంచిది కాదు. పెళ్లి కావాల్సిన దాన్ని పెళ్లి చేసుకుంటున్నాగా, ప్రొడ్యూసర్ చేయిస్తా అన్నాడుగా. ఆయనంటే మాత్రం మన పెళ్లి ఎలా జరుగుతుంది? మీ అమ్మ నాన్న ఇష్టం లేకుండా వాళ్ళే సైడ్ పోడేస్తాం. ఎవరక్క? నాకు కావాలి. వాళ్ళు మన ఇంట్లోకి రానివ్వకపోతే మనం ఎలా బ్రతుకుతాం? హాయిగా పోతుంది. వాడికి కావాల్సినంత ఆస్తి ఉంది. నీ దగ్గరే ఉంది. 20 లక్షలున్నా ఏమి లేనట్టున్నా. 20 లక్షలా? అంతేకాదు, ₹1,00,000 ఖరీదు చేసే నగలు కూడా ఉన్నాయి. నిజం నిజం నిజం. ఏది నిజం కాకపోయినా ఇది మాత్రం నిజం. పోయి బాగా పోయి. ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందేమిటి? ఎక్కడి నుంచి అంటే రంగయ్య ఇంట్లో వచ్చి. ఎందుకలా భయపడదా? అబ్బే ఏ లేదు. వాడు నిన్ను పట్టుకుంటానా? నన్ను పట్టుకుంటే ఎలా? ఆ డబ్బు నా దగ్గర లేదా? ఎక్కడ దాచిపెట్టావేంటి? ఎక్కడ? తిరుపతి కొండల్లో. తిరుపతి కొండలోనా? అవును, రేపు వెళ్ళినప్పుడు చూపిస్తానే. భారతి భారతి బంగారు బాబు, భారతి భారతి బంగారు బాబు, భారతి బంగారు బాబు. భారతి 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 భారతి. అరే మీరు పెట్రోల్ కొట్టించరండి, మేము అలా వెళ్ళి కూర్చుంటాం. భారతి పద. ఏమండి, బంగారు బాబు వెళ్ళిపోతున్నాడు, మారిపోతాడేమో. భారతి మధ్యలో ఈ వెధవ షూటింగ్ కూడా వచ్చి పడి, లేకపోతే మన పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఏం బంగారు బాబు? నన్ను అడగకుండా అంత బ్రహ్మాండంగా పేపర్లో పబ్లిసిటీ ఎందుకు ఇచ్చారా? కాంపల్స్ అయితే లేవు బంగారు బాబు. లేకపోతే ఎలాగండి, అసలే ఆగిపోయిన పిక్చరు. అబ్బే వాడికి ఐడియా నేను ఇచ్చుకుంటావే. ఐడియా నువ్వు ఇచ్చావు. అబ్బే నీ తలకే. ఆ పబ్లిసిటీ కానీ మా అమ్మ నాన్న చూశారో నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోతారు. మీ షూటింగ్ జరగదు, మా పెళ్లి జరగదు. అయ్యయ్యో, అది లేదు బంగారు బాబు. మీ అమ్మ వాడి కాళ్ళ మీద మేమిద్దరు కంఠం వేలాడతామే. ప్రతిలాడికి మా పని పూర్తి. అయితే కండిషన్, మీ పిక్చర్ పూర్తయ్యే వరకు, మా పెళ్లి అయ్యే వరకు మా అమ్మ నాన్న వచ్చినా సరే మమ్మల్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇష్టి లేవే. భారతి భారతి బంగారు బాబు. స్వామీజీ, ఏమిటి నాయన ఇక్కడున్నావు? నా భారత్ ఎప్పుడు ఇలా కారులో వెళ్ళిందండి. ఓహో, అయితే తిరుపతికే వెళ్ళి ఉంటుంది. చూడు నాయన, మేము అక్కడికే వెళుతున్నాం, మాతో పాటు రా. ఎక్కు. నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి. హరి ఓం తత్సత్. ఎక్కడికి నాయన? స్వామీజీ, నా భారతను కలుసుకోవాలి, నన్ను వెళ్ళనివ్వండి. తొందరపడుకు నాయన, దేనికైనా సమయాసమయాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలించగానే నిన్న ఆమె దగ్గరికి నేనే తీసుకువెళతాను. స్వామీజీ, కంగారు పడకు. నీ అర్థం లేని తొందర అనర్థానికే దారితీస్తుంది. నువ్విప్పుడు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు నాయన. సదానంద, బంగారు బాబుని జాగ్రత్తగా చూసుకోండి. స్వామీజీ, స్వామీజీ, స్వామి, స్వామి. నాయన, మన వాళ్ళంతా సినిమా షూటింగ్ చూస్తారట, తీసుకువెళ్ళండి. హరి ఓం తత్సత్. ఏంటయ్యా సెక్రటరీ, రిక్షా కాకపోయావు? అబ్బాయిని చూడడం కోసం వెళ్తే ఆ సినిమా కంపెనీ వాళ్ళు వీల్లేదన్నారండి. అబ్బాయిని చూడకపోతే ఏంటయ్యా? చూసేదేంటి, తీసుకెళ్ళిపోదాం రేపు. రేపా? సరే, వచ్చిన బిజినెస్ వ్యాపారం సంగతి ఏం చేసావు? అంతా రెడీ చేసుకొచ్చాను, మీదే ఆలస్యం.
आई आई बैठी हाँ अच्छा है 5 लाख लाया दीजिए दीजिए अंटाడేమిటి ఈజీ కాదు డబ్బేమంటున్నాడు. టిపికల్ ముందు వాళ్ళ డబ్బు బయట పెట్టమను అలాగే అందులో తప్పే ఉంది. परवाह नहीं पहले देखिए अच्छा बहुत अच्छा बहुत अच्छा ऑल राइट अच्छा 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 హలో ఏమిటి మన కోయంబత్తూరు ప్రస్తుతం విశాఖపట్నం ఉండేనా పోలీసులు పట్టుకున్నారా ఆల్ రైట్ ఇప్పుడే బయలుదేరుతాం ఇప్పుడే వస్తాం ఏమిటి ఎవరు రింగార్ ఇక నువ్వు తప్పించుకోలేవు నా చేతిలో చిక్కావు నువ్వు నా చేతుల్లో చిక్కావు నేనెవ్వరికీ చిక్కను రింగార్ నీ పిస్తోలు పేలదు నీది అంతే అదిగో చూడండి ఏంటా పిస్తోలు ఇన్స్పెక్టర్ గారు వీడా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ వేషంలో మిమ్మల్ని మోసం చేసిన ఇంటర్నేషనల్ చీట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఒక దొంగను మీ కుమారుడుగా మీకు అప్పగించిన పచ్చి మోసగాడు అమ్మో అన్ని రాష్ట్రాల్లోని దొంగ వ్యాపారులకు దొంగ నోట్ల చలామణిదారులకు వీడు బాస్ వీడికి తోడు ఈ రింగర్ అయితే నువ్వు స్వామీజీవి కాను ఆ వేషంలో మిమ్మల్ని భ్రమపెట్టి మీ గుట్టుమట్టులు తెలుసుకుని మిమ్మల్ని పట్టుకుంటున్న సెంట్రల్ సిఐడి ఆఫీసర్ ప్రతాప్ ఏ మీ దురాగతాలకు దుస్తంత్రాలకు అంతమేర్పడిందని చింతపడుతున్నారా మోసగాళ్ళకే మునగాళ్ళం అనుకున్న మీరే మోసపోయినందుకు బాధపడుతున్నారా కాదు మా వాళ్ళ తెలివి తక్కువ వల్ల నువ్వు ఇంకా బ్రతుకున్నావే అని నాగభూషణం పంజాబ్ లో మీరు చేసిన దురంతాలు జరిపిన హత్యలు మా ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కి అందినాడే మిమ్మల్ని పట్టుకు తీరుతారని ప్రతిజ్ఞ చేశారు ఏనాడు పోలీస్ ఆఫీసర్ హత్య చేయబడ్డాడో ఆనాడే మీరందరూ ఆంధ్రదేశంలో ఉన్నారని అర్థం చేసుకున్నాను అందుకే బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు వచ్చాను మీ నిజ స్వరూపాలు బయటపడతాయేమోనని అడుగడుగునా నిన్ను వెంటాడుతున్నాను నువ్వు తయారు చేసిన డూప్లికేట్ బంగారు బాబుని హస్త సాముద్రికం చూసే మిషన్తో కనిపెట్టాను తప్పించుకున్న నిన్ను ఇక్కడికి రప్పించడానికి బంగారు బాబుని గురించి సినిమా పబ్లిసిటీ ఇప్పించాను మాకు కూడా దొంగ నోట్ల మార్పిడి ఏర్పాటు చేయమని సెక్రటరీని బోల్తా కొట్టించి మీ డెన్ని పట్టించాను ఆ నోట్ల మార్పిడికి రంగయ్య గారిని నేనే ఇక్కడికి పంపించాను నేను పండిన వలలో పడ్డావు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం కల్పించాను నాగభూషణం ఇక నీ ఆట కట్టు ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఈ నాగభూషణం నాగుబాబు పగబట్టింది కాటు వేయక మారం అబ్బా ఎంత బాగా దెబ్బ ఇస్తాడయ్యా వాడు బొమ్మరావు రాయ్యా సూర్య వాడు నిజం బంగారు బొమ్మ మాత్రం ఉంటాడా దెబ్బ ఇస్తాడే ఎంత బాగా ఇస్తాడు వాడు ఆహా ఏమి బాగా ఇస్తాడు వాడు రాయ్యా సూర్య ఇయో కెమెరా తీసుకురాయ్యా కథ రాయ్యా పెద్ద పెద్ద అద్దాలంతా వేసి మెడలుగా బొమ్మంతా వేసి లోపల టైట్ గా చూసియా రెడీగా అవుతుందా ఏమి ఎక్కడ లేటే కొత్తగా అయిపోతాడు బయట సడన్ ఏమో చూస్తావే అయ్యో ఎంత బాగా చెప్పేస్తాడు
దగ్గరగా 70 వేసారా జాగ్రత్త వాళ్ళు కూడా పడుకోండి వెళ్ళండి. నేను ఊహించింది కరెక్టే అన్నమాట. ఆ కొత్త ఇన్స్పెక్టర్ మర్డర్ చేసి ఈ నాటకం అంతా ఆడావు. కావు తీసుకెళ్ళండి అందరే. ఇన్స్పెక్టర్ గారు మా బంగారు బాబు ఏడి ఉన్నాడండి. అదిగో సార్. వాడిని కాపాడండి. ఆ దుర్మార్గుడు ఎవడో వాడిని అరెస్ట్ చేయండి. దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడమే మా కర్తవ్యం. మీ కొడుకుని తప్పక కాపాడతాం. నాన్న నాన్న వాడే ఆ మోసగాడు. కాదు నాన్న, వాడు మోసగాడు. ఇన్స్పెక్టర్ గారు ఏంటి టిపికల్? ఇందులో మా బంగారు బాబు ఎవరు? తెలిసిందా? నిజమైన బంగారు బాబు ఎవరో ఇప్పుడు తెలిసిందా? నా కొంప తీసావు కదరా. ఇదిగోండి మీ సొత్తు. ఆ దుర్మార్గుడు కాజేసింది.